ఎంతమంది నమ్ముతున్నారు దేవుడు ఉజ్జీవాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడని నమ్మిన వారు దేవుని స్తోత్రం చెబుదాం. మీరు చూసారా ఏమన్నా దేవుడు ఉజ్జీవాన్ని మనకు అనుగ్రహించడం, మన దేశానికి అనుగ్రహించడం, మన సంఘానికి అనుగ్రహించడం ఎంతమంది ఎవరైనా చూడగలిగారా? దర్శనాల ద్వారా, కళల ద్వారా ఆ విషయాలను దేవుడు మాట్లాడతాడు. ఓకే, మనం దేని కొరకైతే ప్రార్థన చేస్తున్నామో, దేని కొరకైతే మనం సమకూడి దేవుడిని అడుగుతున్నామో దాన్ని మనం పొంది ఉన్నామని నమ్మాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఆయన చిత్తం ఏంటో మనకు స్పష్టంగా తెలుసు. దేవుని చిత్తం ఏంటి అంటే ఉదయకాలం కూడా మాట్లాడుకున్నాము. సముద్రము జలములతో నిండి ఉన్నట్లుగా యెహోవాను గూర్చిన జ్ఞానము చేత లేదా మహిమ చేత ఈ భూమి అంతా కూడా నింపబడాలనేది. దేవుడు ఎలా చేయబోతున్నాడు? దానిని ఎలా చేయబోతున్నాడు? ఈ భూమి మీద ఉన్న మనుషులందరూ కూడా ఆయన గురించిన జ్ఞానమును ఎలా ఆయన ఇవ్వబోతున్నాడు అంటే తన ఆత్మ క్రొమ్మరింపు ద్వారా దేవుడు ప్రజలను సమకూరుస్తున్నాడు. తన ఆత్మ ద్వారా సంఘములలో వారికి వాక్యమును, ఆయన చిత్తానుసారమైనటువంటి ఆయన యొక్క సంకల్పాన్ని వారికి మనుషులకు ఆయన తెలియచేస్తున్నాడు. కాబట్టి మనము ఏదైతే అడుగుతున్నామో, 4000 మంది సంఘ సభ్యులను అడుగుతున్నాము, ఉజ్జీవము రగిలించబడాలని అడుగుతున్నాము. ఈ ఉజ్జీవము ఇక్కడ నుండి మరి అనేక ప్రాంతములకు వెళ్ళాలి. ఇది ఆవేశంతో తీసుకునేది కాదు నిర్ణయం. నిజమైన ఉజ్జీవము ఆవేశంతో కాదు జరిగేది. నిజమైన ఉజ్జీవము ఇక్కడ మార్పు జరగాలి, హృదయములో మార్పు జరగాలి. ఉజ్జీవం యొక్క ఫలాలు ఏమవ్వాలి అంటే నేను ఉదయం చెప్పాను. ఉజ్జీవము అంటే చాలాసార్లు ఉజ్జీవం అంటే చాలా పొరపాటు ఉంది. మందిరానికి వచ్చేస్తారు, అందరూ కలిసి ఆరాధిస్తారు, గట్టిగా కేకలు వేస్తారు, లేకపోతే గట్టిగా స్తుతిస్తారు, ఏడుస్తారు, కొందరు పడిపోతారు. ఓకే, ఇవన్నీ కూడా జరుగుతాయి. ఉజ్జీవంలో జరగకూడదని కాదు, ఇవన్నీ జరుగుతాయి. కానీ ఉజ్జీవం యొక్క అసలు ఫలం అది కాదు. దేవుడు ఉజ్జీవం యొక్క ఫలమును దేవుడు ఎలా అనుగ్రహించాలనుకుంటున్నా అంటే ఎప్పుడైతే అపోస్తుల కార్యంలో మనం చూస్తాం, క్రొత్త నిబంధనలను మనం చూస్తాం, యేసుక్రీస్తు శిష్యులకు బాధ్యతను అప్పచెప్పిన తర్వాత వారిని అపోస్తులు, పంపబడిన వారు అని ఆయన వారిని ఆశీర్వదించి, మీరు నా ఆత్మను పొందుకున్న తర్వాత, తండ్రి వలన నాకు వాగ్దానం చేయబడిన పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత మీరు వెళ్ళని చెప్పారు. 120 మంది మాత్రమే, మొదటగా 120 మంది మాత్రమే వారి ఇంటి పైన కూడుకున్నారు, హాల్లో. ఆ 120 మంది కూడా ప్రార్థన చేశారు దేవుని సన్నిధిలో. యేసయ్య ఏ మాట అయితే చెప్పారు అంటే మీరు ఆత్మను పొందుకుని వరకు కూడా వేచి ఉండండి అన్నారు. వారు ఏం చేశారు? వేచి ఉన్నారు. వారు నమ్మారు. యేసయ్య చెప్పిన మాటలందు వారు విశ్వాసం ఉంచారు. కాబట్టి ఆయన పునరుత్థానంలో లేచిన తర్వాత, ఆయన పరమునకు చేర్చుకొనబడిన తర్వాత వారు నమ్మి ఏం చేశారు? వేచి ఉన్నారు. ఎక్కువ కాలం ఏం కాదు, 10 రోజులు వారు వేచి ఉన్నారు. 10 రోజులు వేచి ఉన్నప్పుడు కదా దేవుని యొక్క ఆత్మ వారి పైన కుమ్మరించబడింది. కుమ్మరించబడిన తర్వాత వారు ఏం చేశారు? నానా భాషల్లో మాట్లాడారు. ఇక నానా భాషలో మాట్లాడారు కాబట్టి అది ఉద్యమం అంటామా? లేదు. నానా భాషలతో మాట్లాడడం అనేది ఆత్మను పొందుకున్న వారు చేసేదే. ఓకే, కానీ అక్కడితో ఆగలేదు. అది ఉజ్జీవం మొదటి శతాబ్దం ఉజ్జీవం యొక్క ఫలాలు మనం చూస్తే వారందరూ ఏం చేశారు? మారు మనస్సు విషయమై, నేను ఇప్పుడు ఆ టాపిక్స్ మీరు రాసుకోవాల్సిన టాపిక్స్, ఇది చాలా ఇంపార్టెంట్ అయినది. అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో చాలా ఇంపార్టెంట్ అయినది. పేతురు లేచి ప్రసంగించాడు. ఉజ్జీవంలో మొదటి మెట్టు ఏంటనమాట అంటే పేతురు లేచి నిలబడి వేల మధ్య ప్రకటించాడు. ఎందుకు పేతురు అంత ప్రకటించాడు? ఇందులో ఆశ్చర్యం ఏముందండి అనవచ్చు. 21వ శతాబ్దంలో మనకి లేదా సంఘం యొక్క క్రమంలో సేవకుల యొక్క మాటలు వింటున్న మనకి చాలా నార్మల్గా ఉండొచ్చు లేచి సేవకుడు ప్రకటించడం అనేది. కానీ పేతురు యొక్క హిస్టరీ తెలిసిన వాళ్ళు
అతను ప్రకటిస్తున్నాడంటే ఆశ్చర్యపోవలసిందే. ఎందుకంటే కొద్ది రోజుల ముందు యేసయ్యను విడిచి పారిపోయాడు. ఆ తర్వాత అతను ప్రాణం మీదకి వస్తుందని చెప్పి యేసయ్య ఎవరో తెలియదని 3 సార్లు అబద్ధం ఆడాడు. ఆ తర్వాత యేసయ్య పునరుత్థానం లేచిన తర్వాత ఏం చేయాలో తెలియక వెళ్ళి మళ్ళా వాళ్ళ పాత బిజినెస్, పాత పని ఏంటది, వెళ్ళి చేపలు పట్టుకుని వల వేసుకుంటున్నాడు. యేసయ్య నువ్వు విడిచి పారిపోయాడు. యేసయ్య ఎవరో తెలియదని 3 సార్లు అబద్ధం ఆడాడు. ఏం చేయాలో తెలియక మరలా వెళ్ళిపోయి పాత పనే చేసుకుంటున్నాడు. అంటే ఒక విధంగా చెప్పాలంటే జారిపోయాడు విశ్వాసం నుంచి. కానీ యేసయ్య ఏం చేశారు, అతడిని మిగతా శిష్యులను ఆయన దర్శించారు, పలుమార్లు దర్శించాడు ఆయన. యోహాను సువార్తలు మనకు చూస్తాం, చివరి అధ్యాయంలో వారందరూ వల వేయుచుండగా ఆయన వారి కొరకు అక్కడ ఉండి పలానా చోట వల వేయండి అని చెప్పి ఆ యొక్క ఒడ్డుకు వారు వచ్చినప్పటికల్లా వారి కొరకు కాల్చి చేపలు వారికి ఇవ్వడం జరిగింది. పేతురును ఏం చేశాడు, 3 సార్లు ప్రశ్నించాడు. పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? పేతురు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? పేతురు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? ఎందుకంటే ఎన్నిసార్లు అబద్ధం ఆడాడు? 3 సార్లు. కాబట్టి ప్రేమిస్తున్నావు అని అడిగాడు. ప్రభువా నేను ప్రేమిస్తున్నా, ప్రభువా నీకు తెలిసి నేను ప్రేమిస్తున్నా, ప్రభువా నీకు తెలుసు అనేటువంటి 3 సార్లు. అప్పుడు ప్రభు ఏం చెప్పారు, నా మందను మేపుమని చెప్పారు, బాధ్యతను అప్పచెప్పారు. జారిపోయినటువంటి పేతుర్ని ప్రభు మరలా స్థిరపరిచారు. లోకంలో కలిసిపోయినటువంటి పేతుర్ని మరలా స్థిరపరిచారు. లోకంలో అంటే మరలా ఈ జీవన సంబంధమైన పిలుపు అతనికి, నిన్ను మనుషులు బట్టి జాలులుగా చేస్తానని ప్రభు పిలిస్తే అతను మరలా చేపలు పట్టుకోవడానికి వెళ్ళినట్లుగా చూస్తున్నాం. బహుశా యేసయ్య అంటే ప్రేమ లేక కాదు, ఏం చేయాలో తెలియక, వాట్ నెక్స్ట్, ఏం చేయాలో తెలియక. ఈరోజున సంఘములో ఉన్న విశ్వాసులకు నేను చెప్తున్నాను ఏంటంటే, సంఘములో ఉన్న సార్వత్రిక సంఘంలో ఉన్న విశ్వాసులకు యేసయ్య మీద ప్రేమ లేక కాదు, యేసయ్య మీద ప్రేమ లేక కాదు, యేసయ్య మీద అపారమైన ప్రేమ ఉంది. కానీ ఏం చేయాలో తెలియడంలా, ఏమి చేయాలో వారికి తెలియడం లేదు. నేను నమ్మిన తర్వాత నేను ఇప్పుడు ఏం చేయాలి అనే విషయంలో ఒక క్లారిటీ లేదు. సంఘంలో ఉన్న విశ్వాసులకు నేను నమ్మాను, ఓకే వచ్చాను, నేను పాపినని గ్రహించాను, ఆయన ప్రేమను అర్థం చేసుకున్నాను, ఆయన ప్రేమను నేను రుచి చూశాను, నా పాపములు ఒప్పుకున్నాను, మారు మనసు విషయమై బాప్తిసం పొందాను, ఇప్పుడేం చేయాలి? చాలామంది చెప్పేది ఏంటనమాట అంటే క్రమం తప్పకుండా మందిరకు వెళ్ళాలని. ఓకే, అది మంచిది, మందిరకు వెళ్ళాలి. ఓకే, మందిరకు వెళుతున్నాడు, వస్తున్నాడు, ఓకే ఇదే క్రైస్తవ జీవితమా అనేటువంటి డైలమాలో ఉన్నాడు. కొన్ని రోజులకి అతనికి వెళుతున్నాడు, వస్తున్నాడు, కానీ మొదట అతను నమ్మినంత ఎక్సైట్మెంటు, నమ్మినప్పుడు ఉన్నటువంటి ఉత్సాహం రాను అతడిలో ఏమైపోతుంది, తగ్గిపోతుంది. మందిరకు వెళ్ళి రావడమే క్రైస్తవ జీవితం అనుకుంటున్నారు చాలామంది. మందిరంలోకి వెళ్ళి కూర్చోవడమే క్రైస్తవ జీవితం అనుకుంటున్నారు. మందిరంలో చక్కని పాటలు పాడితే లేచి దాంతోపాటు ఆ పాటలకు కూడా చేతులు జోడించి చప్పట్లు కొట్టడమో లేదా కాళ్ళు గదిపి నాట్యం చేయడము, ఆ తర్వాత దైవజనుడు చెప్పిన మాట ఉండడము, కానుకలు వేయడము, ఆ తర్వాత మరోసారి ఇంకెక్కడ మీటింగ్ పెడితే దానికి వెళ్ళడము, ఇంకో చోట ఎక్కడ మీటింగ్ పెడితే దానికి వెళ్ళడము, ఇలా మీటింగ్ నుంచి మీటింగ్ వరకు మాత్రమే విశ్వాస జీవితం అనుకుంటున్నారు. కాదు, పేతురు జీవితంలో అతనికి కూడా ఏం చేయాలో, ఓకే వారు నమ్మారు. ఏమని నమ్మారు? యేసు వారు ఎదురు చూస్తున్నటువంటి మెస్సయ్య, యూదుల రాజు అని నమ్మారు. యూదుల రాజు అని మనం ఎక్కడికి కంగారు పడడం లేదు, నెమ్మదిగా నేను వెళుతున్నాను. మనకు చాలా ఇంకా ముందు రోజులు ఉన్నాయి. మీకు మీ మనస్సులో ఒక పునాది వేయాలని నేను ఆశపడుతున్నాను. అది మీరు నోట్బుక్లో రాసుకుంటే మంచిదే, కానీ మీ మనస్సులో ఒక పునాది వేయాలని ఆశపడుతున్నాను. పేతురు యేసుక్రీస్తును అసలు మరణిస్తాడని నమ్మలేదు, కానీ ఆయన మరణించాడు. ఆయన పునరుత్థానుడు లేస్తాడని కూడా అతనికి ఏమాత్రం ఒక ఐడియా లేదు, కానీ పునరుత్థానుడు లేచాడు. యేసు పలుమార్లు శిష్యులందరికీ కూడా కనిపించారు.
పునరుత్థానుడు లేచిన తర్వాత. ఈ యొక్క ట్రాన్సిషనల్ పీరియడ్లో, అంటే ఈ యొక్క మార్పు ఇంకా జరగనప్పుడు, అతనికి ఏం చేయాలో తెలియనప్పుడు అతడు మనలా చేపలు పట్టుకోవడానికి వెళ్ళాడు. నేను రక్షించబడ్డాను, ప్రభువు నా రక్షకుడిగా అంగీకరించాను, మారు మనసు పొందాను, బాప్తిసం పొందాను, ఇప్పుడు ఏం చేయాలి? ఇదే అనేక మంది ప్రశ్న. ఇది సరిగా తెలియకపోతే కనుక, ఏం చేయాలో అర్థం కాకపోతే కనుక మరలా ఏమైపోతారు? మనుషులు వెనక్కి వెళ్ళిపోతారు లోకంలో. ఇదే చాలా ప్రాబ్లం ఉంది. మీలో ఎంతమందికి ఇప్పుడు ఏం చేయాలో తెలుసా? యేసయ్య వచ్చే వరకు, లేదా మన పోకడ మనము భౌతికంగా మరణించే వరకు మనం ఏం చేయాలి? ఒక్క క్వశ్చన్కి ఒక్క సమాధానం ఎవరు చెప్తారా? ఈ ప్రశ్నకు మనం ఏం చేయాలి? ఒకే ఒకటి, యేసయ్య ఏం చేశారో అదే చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య ఏం చేశారు అదే చేయాలి. యేసయ్య ఏం చేశారు అదే ఆయన శిష్యులు చేశారు. యేసయ్య చెయ్యందిను అని శిష్యులు కొత్తగా చేసింది ఏదైనా ఉందా? ఉంటే ఒకటే ఉంటుంది, యేసు నామములో బాప్తిసం ఇవ్వడమేమో. అది యేసయ్య ఉన్నప్పుడే చేశారు వాళ్ళు. యేసయ్య ఉన్నప్పుడే బాప్తిసం ఇవ్వడం మొదలుపెట్టారు. సో యేసయ్య చేసిందే ఆయన శిష్యులు చేశారు. యేసయ్య చేసిన ఆయన శిష్యులు చేసింది ఏదో మనం జాగ్రత్తగా గమనించి మనము మరలా యేసయ్య వచ్చే వరకు, లేదా మనం పోయే వరకు మనం వాటిని చేయాలి. అలా చేయడంలో చాలా గొప్ప సవాళ్ళు ఉన్నాయి. యేసును నమ్మిన తర్వాత ఏం చేయాలి? ఒక్క ప్రశ్న, ఒక సమాధానం. యేసు నమ్మిన తర్వాత ఏం చేయాలి? యేసయ్య చేసినట్లు చేయాలి. అంటే మనం ఏం చేయాలి? యేసయ్య ఏం చేశారు అది తెలియాలంటే అలాగా యేసయ్యను వెంబడిస్తూ ఉండాలి. హల్లెలూయా. వీఆర్ ద ఫాలోవర్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, వీఆర్ ద డిసైపుల్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసయ్య యొక్క అనుచరులము, యేసయ్య యొక్క శిష్యులము. హల్లెలూయా. వీళ్ళు నా శిష్యులు కాదు. నా వెనకాల ఎంత తిరుగుతున్నా నేను ఫలానా దైవజనుడు శిష్యుడు అని చెప్పుకుంటారు. ఇట్స్ రాంగ్. ఎవ్వరు కూడా ఏ దైవజనుడు వెనకాల బ్యాగులు ఇచ్చి తిరిగినా, ఏమిచ్చి తిరిగినా, ఎలా ఉన్నా ఎవరు కూడా ఆ దైవజనుడు శిష్యులు కాదు. చాలామంది మాట్లాడతారు. యేసుక్రీస్తు అన్న మాట ఏంటన్నమాట అంటే, నాకు శిష్యులను చేయమన్నాడు ఆయన, మీకు శిష్యులు చేసుకోమనలా. ప్రతి ఒక్కరూ శిష్యులే ఆయనకు. హల్లెలూయా. శిష్యుడి యొక్క ప్రధానమైన బాధ్యత ఏంటంటే తన యొక్క బోధకుడను వెంబడించాలి. తన బోధకుడు ఏం చేస్తున్నా చూడాలి, తన బోధకుడు ఏం మాట్లాడుతున్నాడో వినాలి, తన బోధకుడు ఎలా నడుస్తున్నాడో నడవాలి. హల్లెలూయా. చాలా కష్టమేమీ కాదు, కాకపోతే మన ఎదురుగా ఆ లక్ష్యం. అందుకనే చాలాసార్లు సువార్తలు చెప్పినప్పుడు యేసు మన కొరకు ఈ లోకమునకు వచ్చెను, యేసు మన కొరకు శిలువపైన మరణించెను, యేసు మన కొరకు 3వ దినం తిరిగి లేచెను, యేసు పరలోకమునకు వెళ్ళెను, యేసు మరలా రాబోతున్నాడు, ఇది సువార్త అంటారు. కట్టి కొట్టి తెచ్చన్నట్టుగా ఇందులో ఒక ప్రధానమైనటువంటి భాగము మిస్ అవుతుంది. ఒక ప్రధానమైన భాగం మిస్ అవుతుంది. ఏం మిస్ అవుతుంది? యేసు ఈ లోకమునకు వచ్చెను, యేసు మన కొరకు శిలువపైన మరణించెను, యేసు 3వ దినమందు లేచెను, యేసు పరలోకమునకు కొనిపోబడును, యేసు మరలా 2వ రాకడ రాబోతున్నాడు, ఆయన వచ్చి అందరికి తీర్పు తీర్చబోతున్నాడు అని ఒక సువార్త చెప్తారు. ఈ సువార్త అంతా కూడా నిజమే కావచ్చు, కానీ ఈ సువార్తలో అసలైన భాగము మిస్ అవుతుంది. ఏం మిస్ అవుతుంది? ఏం మిస్ అవుతుందంటే యేసయ్య ఎలా జీవించారో, ఎందుకు జీవించారో, ఆయన జీవితము ఈ యొక్క లోకములో 30 సంవత్సరాలు ఆయన ఎలా జీవించారో మనకు పెద్దగా వివరణ లేదు. కానీ 12వ ఏట మాత్రం ఆయన యెరూషలేములోనికి వచ్చారు, అది మాత్రం ఉంది. యెరూషలేములోకి వచ్చి ఆయన బోధకులతో ఆయన తర్కించడం, వాదించడం మనం చూస్తాం. కానీ యేసయ్య వచ్చినప్పుడు ఆయన 3.5 సంవత్సరాలు కూడా ఎలా జీవించారు, ఎందుకు జీవించారు, ఏం చేశారు, ఏం చెప్పారు, అవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. అవి ఇంపార్టెంట్. అది లేకపోతే బాడీకి తలకాయ లేనట్లే. తలకాయ లేకపోతే ఎవరిదో బాడీ గుర్తించడం కష్టం. అలాగే
హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున మనం యేసుక్రీస్తు యొక్క జీవితాన్ని కూడా ఆయన శిష్యులు ఆయనను ఎలా చూశారో దాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు పేతురుకి స్పష్టంగా ఇప్పుడు తెలుసు. ఏం తెలుసు? పేతురును ఎప్పుడైతే యేసయ్య వచ్చి ఆ గలిలయ సరస్సు దగ్గర ఒడ్డున పేతురును పిలిచి పేతురుని కూర్చోబెట్టుకుని, పేతురు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగినప్పుడు, ప్రేమిస్తున్నాను ప్రభువా అన్నప్పుడు, నా మందను మేపు. కమిషన్, ఆయనకు బాధ్యతను అప్పచెప్పాడు. ఏం చెప్పాడు? నా మందను మేపు. చదవండి ఆ ఒక్కొక్క అధ్యాయం. యోహాను సువార్త చివరి అధ్యాయంలో 21వ అధ్యాయము, నా గొర్రెలను కాయము. వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూసి, యోహాను కుమారుడు అయిన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావని అడిగాడు. అతడు అవును ప్రభువా అని చెప్పాడు. ఆ తర్వాత నీవు నిన్ను ప్రేమించుచున్నాను అని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాడు. అప్పుడు యేసయ్య నా గొర్రెలను, నా గొర్రె పిల్లలను మేపు. ఎన్నిసార్లు ఉన్నది? నా గొర్రె పిల్లలను కాయుము, మేపు, కాయుము. మూడవది నా గొర్రెలను మేపుము. గొర్రెలను మేపుము, గొర్రెలను కాయుము. మేపడం, కాయడం. మేపాలి ఎందుకు? అవి బలంగా తయారవ్వాలి. కాయాలి ఎందుకు? దుష్ట మృగములు అనేకమైన పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు. సో పేతురు పని ఏంటనమాట అంటే మేపాలి సంఘాన్ని, అదేవిధంగా కాయాలి సంఘాన్ని. దుర్బోధల చేత దాడి చేస్తున్నటువంటి అపవాది అనేక విధములుగా విశ్వాసులను విశ్వాస జీవితంలో నుంచి పక్కకు పడవేయాలని చూస్తున్నప్పుడు ఏం చేయాలి? అతడు మేపాలి, కాయాలి. ఏం చేయాలి? మేపాలి, కాయాలి. గొర్రెలు ఏం చేయాలి? మేయాలి, మేయాలి. చెప్పిన వాక్యం మేయాలి. తర్వాత ఏం చేయాలి? కాపరి యొద్ద, కాపరి యొద్ద, కాపరి యొక్క దృష్టిలో ఉండాలి, కాపరి యొక్క పరిధిలో ఉండాలి. హల్లెలూయా. ఏముండాలి? మేయాలి, కాపరి పరిధిలో ఉండాలి. నేను ఈ పెద్దగా అన్నాను కానీ అంటే నాకు ఎవరెక్కడికి వెళ్ళినా నాకు పెద్ద నేను బంధకాలు పెట్టి ఉండాలి కొందరని నేను పదే పదే నేను బలవంతం చేయను. కానీ కొన్ని రోజులు ఈ సంఘంలో ఉండి, కొన్ని రోజులు ఇంకో సంఘంలోకి వెళ్ళి, కొన్ని రోజులు ఇంకో చోటుకి వెళ్ళి, కొన్ని రోజులు ఇంకో చోటుకి వెళ్ళి, కొన్ని రోజులు ఇంకో చోటుకి వెళ్ళి, ఇలా గంతులు వేస్తూ వెళ్తారు చూడు, వాళ్ళు ఎవరి పరిధిలోనికి రారు. ఓకే, నువ్వు ఒక తీర్మానం చేసుకుని నువ్వు ఉన్నటువంటి సంఘంలో నీకు ఆత్మీయ ఆహారం సరిగా అందడం లేదు, ఆత్మీయంగా నువ్వు వృద్ధి చెందడం లేదు, దేవుడు నీతో మాట్లాడినట్టు అనిపించడం లేదు, సేవకుడి యొక్క మాటలు దైవికమైన మాటలుగా నీకు అనిపించడం లేదు, దేవుని ప్రేరేపణతో మాట్లాడిన అనిపించడం లేదు, అక్కడ శరీర సంబంధమైన మాటలు కనబడుతున్నాయి, ఆత్మ లేదు, ఉత్తి డొల్ల మాటలు కనబడుతున్నాయి, నీకు తృప్తి లేదు, నీ ఆత్మ చాలా నిజము గల జీవము కలిగినటువంటి మాటల కొరకు ఎదురు చూస్తున్నావు. ఒక ప్రార్థన చేసుకుని దేవుడు నేను ప్రేరేపించినట్టయితే నువ్వు విడిచి వెళ్ళిపోవచ్చు. కానీ వెళ్ళేటప్పుడు నువ్వు ఏ సంఘంకి వెళ్ళాలనేది కూడా ప్రార్థన చేసి, నీ ఆత్మీయ ఆహారముకు ఎక్కడ నీకు మంచి ఆత్మీయ ఆహారం దొరుకుతుందో, మంచి సహవాసం దొరుకుతుందో, ఎక్కడ నేను సురక్షితంగా ఉంటానో ఆత్మీయంగా, ఎక్కడ నాకు ఆత్మీయమైనటువంటి సపోర్ట్ దొరుకుతుందని నువ్వు అనుకుంటావో అక్కడికి నువ్వు వెళ్ళవచ్చు. కానీ నేనేమంటానంటే ఏ సంఘం నుంచి వెళుతున్నావో ఆ సంఘంలో అందరితో సమాధానముగా ఉండి, నిందలేసి ఏదోడు చెప్పి ఏదోడు మాట్లాడి ఏదోడు చేసేసి ఆ తర్వాత వెళ్ళిపోవడం కాకుండా సమాధానముగా వెళ్ళడం చాలా ఉత్తమం. పేతురు కాయుము అని చెప్పాడు, పేతురు మేపు అని చెప్పాడు. హల్లెలూయా. ఇప్పుడు పేతురికి ఏముందనమాట అంటే పేతురికి ఒక విషయం తెలిసింది. ఇప్పుడు అతనికి ఏం చేయాలో అతనికి ఒక అవగాహన ఉంది. పేతురుకు బాధ్యత చెప్పాడు, నువ్వు నాయకుడవు, నువ్వు సంఘాన్ని మేపాలి, సంఘాన్ని
కాయాలి అని ఒక బాధ్యత చెప్పాడు. ఇప్పుడు పేతురుకు తెలుసు. అదే సమయంలో యేసయ్య చెప్పారు ఏంటన్నమాట అంటే, నువ్వు యెరూషలేములో మీరందరూ కూడా వేచి ఉండండి ఆత్మ కొరకు అన్నారు. అప్పుడు పేతురు ఎప్పుడైతే మిగతా వారు కూడా 120 మంది వేచి ఉన్నారో దేవుని యొక్క ఆత్మ వారిపైన కుమ్మరించబడింది. ఈ పరిశుద్ధాత్మని కుమ్మరింపు గురించి మనం ఎక్కువగా మాట్లాడుకోవాలి. అవి మాట్లాడుకుందాం రాబోయే రోజుల్లో. కానీ ఇప్పుడు పేతురు నిలబెట్టబడ్డాడు. పేతురుకు ఇప్పుడు ఒక పని అప్పగించబడింది. పేతురుకు ఇప్పుడు ఏం చేయాలో తెలుసు. పేతురు ఇప్పుడు నాయకుడిగా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు పేతురుకు నాయకత్వంలో సంఘం నడవబోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. పేతురు నాయకత్వంలో సంఘం నడబోతుంది. కానీ పేతురుకి శిష్యులుగా ఎవరూ లేరు. ఎవరైనా యేసయ్య శిష్యులే. దయచేసి ఎవరైనా ఒకళ్ళు మాట్లాడితే ఫలానా గురువు గారి శిష్యుడినా అని ఎవరైనా అన్నట్లయితే ఆ మాట మీరు పట్టించుకోకండి. అది కరెక్ట్ అయిన పదం కాదు. ఇక్కడ చక్రి ఉన్నాడు, ఈయన ఎవరు శిష్యుడు? యేసయ్య శిష్యుడు. హల్లెలూయా. చిరు ఎవరు శిష్యుడు? యేసయ్య శిష్యుడు. మనోహర్ ఎవరు శిష్యుడు? యేసయ్య శిష్యుడు. మరియమ్మ గారు ఎవరు శిష్యురాలు? యేసయ్య శిష్యురాలు. హల్లెలూయా. నవీన ఎవరు శిష్యురాలు? యేసయ్య శిష్యురాలు. హల్లెలూయా. మన తండ్రి ఎవరు? తండ్రియే, తండ్రి అయిన దేవుడు. హల్లెలూయా. మన రాజు ఎవరు? యేసయ్య. కాబట్టి మధ్యవర్తులు ఎవరు లేరండి. మధ్యవర్తులు ఎవరు మనకి లేరు. నువ్వు డైరెక్ట్గా యేసయ్య నామంలో తండ్రి దగ్గరికి వెళ్ళి మొర పెట్టడానికి దేవుడు నీకు తన కృపను ఇచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు అందుకని పేతురు ఏం చేస్తున్నాడు అనమాట అంటే, ఈ రోజున లేచి నిలబడి పెంతుకోస్తు దినాన మాట్లాడుతున్నాడు. అతను మాట్లాడుతున్నాడంటే ఆశ్చర్యం. ఆశ్చర్యం. అంతకుముందు ప్రాణాలను కాపాడుకోవడం కొరకు తాను ఎవరో యేసు తెలియదని చెప్పినటువంటి వ్యక్తి ఇప్పుడు వేల మంది అక్కడ ఉండగా నిలబడి మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే అతను మాట్లాడుతున్నాడంటే అతనికి ఇప్పుడు ఏం చేయాలో తెలుసు. ఏం చేయమన్నాడు? నీవు గొర్రెలను మేపు అన్నాడు. ఇప్పుడు పేతురు నిలబడి ఏం చేయబోతున్నాడు? గొర్రెలను మేపడానికి నిలబడ్డాడు. కాపరిగా దేవుడు యొక్క ఆత్మచేత అతడు దేవుని యొక్క వాక్యమును ఆయన అందించబోతున్నాడు. అనేక సంవత్సరముల నుంచి ఇశ్రాయేలులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఏమని ఎదురు చూస్తున్నారు? మెస్సయ్యా, మెస్సయ్యా, మెస్సయ్యా అంటున్నారు. పేతురు ఏమన్నాడంటే, ఆ మెస్సయ్యే ఈ యేసయ్య, ఆ మెస్సయ్యే ఈ యేసయ్య. మీరు తెలియక, మీకు వాక్యములు అర్థం కాక, మీ పైన ఉన్నటువంటి మత పెద్దలు మిమ్మలను తప్పుడు మార్గంలో నడిపించడం బట్టి వారి వెనకాల మీరు తెలియకుండా వెళ్ళిపోయారు. వారి నిర్ణయాలకు మీరు తెలియకుండా మద్దతు పలికారు. వారు మిమ్మల్ని నడిపిస్తూ ఉండగా మీకు అర్థం కాల. మత నాయకులు చెప్పారు, యేసును సిలువేమని అంటే ప్రజలు కూడా వేసి సిలువే అన్నారు. ఎందుకంటే వారు మత పెద్దలు చెప్పారు కాబట్టి వారు కూడా ఏం చేశారన్నమాట, గుడ్డిగా ఆయన నిజంగా ఆ శిక్షకు పాత్రుడా, ఆ యొక్క శిలువ శిక్షకు అర్హుడా కాదా అని వివేచించకుండానే వీళ్ళందరూ మత పెద్దలు చెప్పారు కాబట్టి వీళ్ళు కూడా సిలువేయండి అని చెప్పారు. చాలా జాగ్రత్త అమ్మా. గుడ్డిగా మాత్రం ఉండకూడదు. గుడ్డిగా నేను చెప్పినా మీరు నమ్మకూడదు. పరీక్షించాలి, పరిశీలించాలి, వివేచించాలి, దేవుని దగ్గర అడగాలి. హల్లెలూయా. దేవుని దగ్గర అడగాలి. దేవుని పదే ప్రభువా, ఏ మాటలైతే నేను వింటున్నాను, ఏ వాక్యం అయితే నేను వింటున్నాను, ఆ వాక్యం ఎంతవరకు సత్యమైనది? ఆత్మచేత వివేచించడం నేర్చుకోవాలి. వాక్యమును పరిశీలించడం నేర్చుకోవాలి. ముఖ్యంగా నువ్వు ఆల్రెడీ పరీక్షించి వీరు మంచి వాక్యం అందిస్తారని ఒక నమ్మకం ఉంటే పర్లేదు. అయినను తప్పనిసరిగా సిద్ధం. మనం ఎప్పుడు కూడా ఎలా ఉండాలన్నమాట, అలర్ట్గా ఉండాలి. హల్లెలూయా. గోధుమలు విత్తిపోయాడు ఒక ఆయన. రాత్రి ఆయన ఇంటికి వెళ్ళగానే ఏం చేశాడు? వీడు అపవాది వచ్చి గొరుగులు విత్తాడు. మనం అలర్ట్గా లేనప్పుడు మన హృదయాల్లో గొరుగులు కూడా విత్తబడతాయి.
ఏది గోధుమలు ఏది గురుగులు మనం పరిశీలిస్తూనే ఉండాలి. రోజు ఆ పొలం దగ్గరికి వెళ్ళినప్పుడు మొక్కలు చూస్తున్నప్పుడు వెంటనే గోధుమ ఏదో గురుగేదో మనకు తెలియనప్పుడు కొన్ని రోజులు ఏం చేయాలి, దాన్ని పరిశీలిస్తూ ఉండాలి. ఇది గోధుమ గురుగా అవి ఎదుగుతూ ఉండగా, అది ఎదిగిన తర్వాత దాని ఫలాలు ఉంటాయే, దానికి వచ్చేటువంటి గింజలు, ఆ గింజలను బట్టి అది గోధుమో అది గురుగో తెలిసిపోతుంది. హల్లెలూయా. పరిశీలించాలి. ఏ బోధ అయినా కానీ అది గోధుమ బోధ గురుగు బోధ పరిశీలించాలి. ఎవడు గోధుమలు విత్తుతున్నాడు, ఎవడు గురుగులు విత్తుతున్నాడు పరిశీలించాలి. పలానోడు నోట్లో నుంచి కేవలం గురుగులే వస్తాయి అనుకుంటే వాడిని పక్కన పెట్టాలి. హల్లెలూయా. ఎవరిది? నిన్ను మోసం చేయడానికి ఎవరు అనుమతించారు? నిన్ను మోసం చేయడానికి యేసయ్య అనుమతించరు, నువ్వే అనుమతించావు. కాబట్టి పేతురు లేచి, ఎందుకంటే చాలామంది మత పెద్దలు యేసయ్యను సిలువ వేయమని చెప్పి ప్రజలను రెచ్చగొట్టి పిలాతు దగ్గరికి వెళ్ళినప్పుడు సిలువ వేయుడని చెప్పి అందరిని కూడా ఏం చేశారు, బొరిడి కొట్టించి యేసయ్య నిర్దోషియో దోషియో వారిని ఆలోచించుకోవడానికి కూడా సమయం ఇవ్వనివ్వకుండా వీరందరిని ప్రజలను రెచ్చగొట్టి సిలువేడి అని నినాదం వీరితో కూడా చెప్పించారు మత పెద్దలు. కాబట్టి అంతే కదా, పిలాతు వారందరిని చూసి అంతమంది సిలువ వేయమని చెప్తున్నారు కాబట్టి ఈ యొక్క పాపము నాకు నా కుటుంబానికి అంటకుండునుగా కానీ ఆ రక్తాపరాధం విషయంలో చేతులు కడిగేసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే పేతురు ఏమంటున్నాడంటే, మత పెద్దలు ఈ యొక్క పెద్దలందరూ కూడా కూడి పాపము వారు చేయడానికి మిమ్మల్ని ప్రోత్సహించారు. మీరు ఎంతకాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి యూదుల రాజు మెస్సయ్య ఈ యేసయ్యే అని మేము ఎరిగిన వారమై మేము ముందు నిలబడ్డాం. ఏ ఉజ్జీవానికైనా సరే ముందు ఏం చేయబడాలి? ఉజ్జీవము సంఘములో కలగాలంటే ముందు సత్యము ప్రకటించబడాలి. ప్రజలకు సత్యమును గురించిన అవగాహన ఉండాలి. అబద్ధ బోధలు ఉజ్జీవం తీసుకురావండి. సత్య బోధ. ఎప్పుడైతే యేసుక్రీస్తును మెస్సయ్యగా పేతురు ప్రకటించాడో అనేకమైన లేఖనాధారాలు ఏవేలి ప్రవక్త ద్వారా, కీర్తన గ్రంథములలో, అనేక ప్రవక్తల గ్రంథాలలో ఏవే విషయాలు ముందుగా రాయబడి ఉన్నవో అవి ఎలా నెరవేరాయో, ఆయన ఎలా మరణించాడో, ఎందుకు మరణించాల్సి వచ్చిందో, ఆయన తిరిగి లేచాడు, లేచిన తర్వాత ఏమయ్యాడు, ఈ విషయాలన్నీ కూడా లేచి తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఆయనను దేవుడు తండ్రి ఆయనను ఏం చేశాడు? క్రీస్తుగాను ప్రభువుగాను నియమించాడు అని చెప్పాడు. ఇవన్నీ కూడా లేఖనాధారాలతో సహా ఎప్పుడైతే పేతురు లేచి నిలబడి మాట్లాడాడో ప్రజలకున్నటువంటి ఆ మబ్బు తొలగిపోయిందో, ప్రజల్లో ఉన్నటువంటి ఆ మిస్అండర్స్టాండింగ్ ఎప్పుడైతే తొలగిపోయిందో, ప్రజలు ఎప్పుడైతే సత్యము తెలుసుకున్నారో ఆ సత్యము తెలుసుకున్నప్పుడు జరిగిందే ఉజ్జీవం. ఎప్పుడైతే సత్యం తెలుసుకున్నారు వెంటనే ఉజ్జీవం అంటే హృదయంలో మార్పు కలగాలి. వారి హృదయం ఏమైంది? అపోస్తల కార్యములు చెప్పబడుతుంది. ఏమైందంట? వారి హృదయంలో నొచ్చుకున్నారు. అపోస్తల కార్యములు ఏముంది అక్కడ 2వ అధ్యాయంలో? ఎప్పుడైతే పేతురు ప్రసంగించాడో ఆ ప్రసంగంలో వారు ఏమైంది 37లో చూస్తాం. ఆ మాట విని హృదయములో నొచ్చుకుని అన్న మాట ఉంది. అంటే పొడుచబడి, అంతేనా? పొడవబడి. సహోదరులారా, మేము ఇప్పుడు ఏం చేయాలి? హల్లెలూయా, హల్లెలూయా. మన వీధుల్లో వెళుతున్నప్పుడు, మన గ్రామములలో, మన జిల్లాలో, మన మండలంలో, మన రాష్ట్రంలో, మన యొక్క దేశంలో వీధుల్లో వెళుతున్నప్పుడు వారు నిన్ను చూసినప్పుడు, అమ్మా నువ్వు క్రైస్తవురాలు కనబడుతున్నావు, యేసు నా హృదయంలో ప్రేరేపిస్తున్నాడు, ఇప్పుడు నేనేం చేయాలి అని ప్రజలు నిన్ను అడిగినప్పుడు, ఇప్పుడు నేనేం చేయాలి నాకు చెప్పు అని ప్రజలు పశ్చాత్తాపపడి మారు మనసు పొంది ప్రజలు నీ దగ్గరకు వచ్చినప్పుడు పేతురు చెప్పినట్లుగా చెప్పడానికి నీ దగ్గర ఏమైనా ఉన్నదా? చెప్పగలుగుతావా? ఉజ్జీవం వచ్చినప్పుడు ఇదే జరగబోతుంది. ఉజ్జీవం వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళినా నిన్ను చూసినప్పుడు వారు క్రైస్తవులా అయితే నేను తెలుసుకోవాలి, ఆ క్రైస్తవులా నేను కొన్ని విషయాలు వారి దగ్గర నేర్చుకోవాలి, ఏంటో నాకు తెలియదు ఈ విషయాలు, నేను ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కాదు, ఇప్పుడు ఎలా? యేసు నా రక్షకుడని నేను నమ్ముతున్నాను, యేసు నిజమైన దేవుడని నేను నమ్ముతున్నాను, యేసు నా పాపల కొరకు మరణించాడు నమ్ముతున్నాను, ఇప్పుడు నేనేం చేయాలి అని ఒక దినం మీ దగ్గర రాబోతున్నారు. అనేక మంది ప్రజలు మీ దగ్గర రాబోతున్నారు.
మిమ్మల్ని అడగబోతున్నారు. అడిగే వారికి నువ్వు చెప్పగలిగినంత జ్ఞానం నీకున్నదా? ఆ యొక్క పునాది నీలో ఉన్నదా? పేతురుకైతే ఆల్రెడీ యేసుక్రీస్తు తన వెనకాలే 3.5 సంవత్సరాలు పేతురుని తక్కిన శిష్యులను ఉండనిచ్చి ఆయన యొక్క జీవితాన్ని దగ్గరగా చూడగలిగినట్లుగా ఆయన ఏం మాట్లాడాడు, ఆయన ఏం చేశాడు, ఆయన ఏమి చెయ్యమని చెప్పాడు, ఈ విషయముల గురించిన అవగాహన వారు కలిగిన వారే, లేఖనములను పరిశోధించిన వారే, వారు యేసుని గురించి అయ్యా అప్పుడు మేమేం చేయాలి అని పశ్చాత్తాపంతో వచ్చినప్పుడు వారు ఏం చేయాలో పేతురు వారికి చెప్పాడు. వారిని విడిచిపెట్టకుండా వారందరినీ కూడా వారికి పూర్తిగా అపోస్తుల బోధ చేసి వారిని స్థిరపరిచారు ప్రభువులో. హల్లెలూయా. కాబట్టి యెరూషలేములో పౌలు మిగతా వారిని హింసిస్తున్నప్పుడు, వారు చెదరిపోయినప్పుడు సంఘం యొక్క ఆగిపోయిందా? చెదరిపోయినప్పుడు చెదరిపోయినప్పుడు నిప్పు ఒక చోటే ఉందనుకోండి, అక్కడే కాలుతుంది. ఇప్పుడు ఆ నిప్పు లేచిపోయి 4 దిశల గాలి చేత వెళ్ళింది అనుకోండి, మంటలు తరుగుతాయా? అదే జరిగింది. అదే ఉజ్జీవం అంటే. హల్లెలూయా. ఒక చోట ప్రారంభించబడినటువంటి ఆ ఉజ్జీవము చెదరిపోయిన తర్వాత కూడా వారు బండే కణములుగా ఉన్నారు కనుక, నిప్పుల వలె ప్రజ్వలించేవారుగా వారు ఉన్నారు కనుక, శిష్యులు వారు ఆరిపోకుండా వారిని అనుదినము వాక్యము చేత బలపరిచారు కనుక, చెదరిపోయిన వారు ఎలా వెళ్ళారంటే బండుచూ వెళ్ళారు. చెదరిపోయిన వారు వెళ్ళి ఆయా ప్రాంతాలను మండించారు. హల్లెలూయా. ఇప్పుడు మనం ఎవరు మన్నించబడడం కొరకు ఎదురు చూస్తున్నామా, లేదా మన్నించబడుచు ఉన్నామా, లేదా మన్నించగలిగే వారముగా ఉన్నామా? 3 అడిగా. మన్నించబడడానికి ఎదురు చూస్తున్నామా? నన్ను మన్నించు అని చూస్తున్నామని కాను, లేదా ఆల్రెడీ నువ్వు మన్నించబడ్డావా? మండించబడి ఇతరులను మండించేవాడుగా నువ్వు ఉన్నావా లేదా అనేది నీ ప్రశ్న. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఎక్కడున్నా పర్వాలేదు. కనీసము మనం ధ్యానించబోయే ఈ రాత్రుల్లో ధ్యానించబడుతుండగా కనీసం నువ్వు మండించబడలేదా? దేవుడు నిన్ను మండించునుగాక. ఇప్పుడు నీలో మంట ప్రారంభమవునుగాక. ఆల్రెడీ నువ్వు మండించబడి ఉన్నావా? ఆల్రెడీ మండించబడి ఉన్నాడు. దేవుడు స్తోత్రం. ఇప్పుడు నువ్వు ఇతరులను మండించడానికి, ప్రభు కొరకు బలముగా ఆయన సాక్ష్యం నిలబడడానికి, నీ జీవితము మాదిరిగా ఉండడానికి, నీ వ్యాపారమైన, నీ ఉద్యోగమైన, నీ జీవితమైన నువ్వు ఏది చేస్తున్నా నీవు దానిలో సఫలమై దేవుని మహిమార్థమై అనేక మందికి దీవెనకరంగా ఉందుగాక. నీ నోటి నుంచి దేవుని యొక్క మాటలు పలుకుతున్నప్పుడు అనేక మంది హృదయాల్లో ఆ విశ్వాస వాక్కులు నాటబడును గాక. వారి జీవితాలు మార్పు చెందును గాక. హల్లెలూయా. నమ్మిన వారందరూ చప్పట్లు కొట్టి దేవుని స్తుతించుదాం.